రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. మిరియాల చారుకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 2, టమాటా 1, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. వీటిని పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తాలింపు కోసం ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 8, కరివేపాకు 3 రెమ్మలు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అందులో నానబెట్టుకుని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పొడిలా కొట్టుకుని వేసుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం కూడా వేసుకుని మిరియాలను పొడిలాగా చేసుకుని ఆ పొడిని కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు చారు బాగా మరిగిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు చూద్దాం. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేయాలి. వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని చివరగా ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కావాలంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపును మరిగిన రసంలోకి వేసుకోవాలి. అంతే, వేడి వేడి కుమ్మకుమ్మలాడే మిరియాల చారు రెడీ. చూసారు కదా, ఈ మిరియాల చారు ఈ శీతాకాలంలో మంచి ఔషధంలా పనిచేస్తుంది. జలుబుతో ఉన్నవారు ఈ మిరియాల చారు తాగడం చాలా మంచిది. ఈ మిరియాల చారు వేడివేడి అన్నంలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే జలుబు అలాంటివి ఏమైనా ఉంటే త్వరగా తగ్గిపోతాయి. అంతే, రుచికరమైన మిరియాల చారు రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.